కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలుగురు నరసింహ ఆరోపించారు. ఇందుకు నిదర్శనం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పనికి నిధుల కేటాయింపు తగ్గించడమే అన్నారు. శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నిర్మాణ సమావేశం సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలుగురి నరసింహ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పనికి కేవలం 70,000 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పని దినాలకు పెంచి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 700 రూపాయలు రోజువారీ కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలలో సైతం ఉపాధి హామీ పనిని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయాలని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్తో పాటు ఒంటరి మహిళల పెన్షన్ ఇవ్వాలని, ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కొరకు 6 లక్షలు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం ఇల్లు ఇచ్చి 6 లక్షలు ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్ 9న వ్యవసాయ కార్మికుల సమస్యల సాధనకై జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు లడంగి శ్రవణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ గోల్కొండ లింగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంగళయ్య, సహాయ కార్యదర్శి రామకోటి, నాయకులు హుస్సేన్, ఎండి జాన్మియా, కాయితి వెంకన్న, కోరె సత్తయ్య, ఉప్పునితుల రమేష్, సంజీవ, లింగయ్య, పుల్లయ్య, లాలయ్య, వంగాల నాగయ్య, రేవల్లి అంజయ్య, సిహెచ్ రాములు, వల్లపు పెంటయ్య, వెంకన్న, రాములు, గుండాల సత్తయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నిర్మాణ సమావేశాన్ని జరుపుకుంటున్నాం. ఈ సమావేశంలో మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మరి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసినటువంటిది వ్యవసాయ కార్మిక సంఘం చేస్తూ ఉంది. మరి అదేవిధంగా మళ్ళీ ఈ బడ్జెట్లోనే 2,70,000 కోట్ల రూపాయలని మరి బడ్జెట్లో ప్రవేశపెట్టి మరి 200 రోజులు పని దినాలు పెంచి మరి అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి 700 రూపాయలని రోజువారీ వేతనం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు మరి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు 6 గ్యారంటీలు అమలు చేసి మరి రేషన్ కార్డులు, వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఈ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నిర్మాణ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు ఇస్తూ ఉన్నది. మరి ఇంతవరకు దానికి అతి లేదు గతి లేదు. మరి గృహలక్ష్మి పథకం కింద మరి ఇళ్ళు నిర్మించుకోవడానికి 6 లక్షలు ఇవ్వాలని, మరి అదేవిధంగా గ్రామాలలో ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు కూడా ఇంటి స్థలాలు ఇచ్చి మళ్ళీ ఇల్లు నిర్మించుకోవడానికి 6 లక్షల రూపాయలు నిధులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. నల్లగొండ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం ఈరోజు మగ్దుం భవన్లో జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బొలుగురు నరసింహ, అదేవిధంగా సీనియర్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, మాజీ జెడ్పీటీసీ గోస్కొండ లింగయ్య గారు, జిల్లా కమిటీ సభ్యులు, ఆఫీస్ బేరర్సు ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏమవుతున్నాయో వాటి మీద ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈ రాష్ట్రంలో తాను అధికారంలోకి రాగానే పెన్షన్లని డబల్ చేస్తా అన్నాడు. 2,000 ఇచ్చే పెన్షన్లు 4,000 చేస్తా, 4,000 ఇచ్చే వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు 6,000 చేస్తా అని చెప్పడం జరిగింది. 8 నెలలు గడుస్తూ ఉన్నాయి. కానీ ఇంతవరకు పెన్షన్ల పెంపుదల పైన ప్రభుత్వం ఇంతవరకు ఒక ప్రకటన చేయలేదు. అదేవిధంగా లక్షలాది ఇల్లు కడతా అని చెప్పడం జరిగింది. ఇల్లు లేని వారికి అందరికీ ఇల్లు ఇస్తా, ఇల్లు స్థలం ఉన్నవారికి 6 లక్షలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ హామీల గురించి ప్రభుత్వం ఇంతవరకు ఆలోచన చేయడం లేదు. చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెన్షన్లు పెరగక ధరలు పెరిగి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే దీని గురించి ఆలోచన చేయాలా. రెండవది, వ్యవసాయ కూలీలకు, రైతులకు రైతు బంధు, రైతు రుణమాఫీ చేస్తూ ఉన్నాడు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇంతవరకు 12 పైసలు ఇవ్వలేదు. తన మంత్రులు, తన ఎమ్మెల్యేలు లక్షలాది రూపాయలు ఆడంబరాలకు,
ఆర్భాటాలకు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అదే పేదలకు సంబంధించిన సమస్యలని ఈ ప్రభుత్వం కూడా ఒక మొండి వైఖరితోటి, నిర్లక్ష్య వైఖరితోటి అవలంబించడం జరుగుతూ ఉంది. దీన్ని నల్గొండ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. ఇక్కడ పరిపాలిస్తున్న పరిపాలకులు వ్యవసాయ కూలీలకు భూమి లేని సమస్యని, భూ సమస్యని పరిష్కారం చేసే విధంగా ఈ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వ్యవసాయ కార్మిక సంఘం భవిష్యత్తులో రేపు నల్గొండ జిల్లాలో ఆందోళన కార్యక్రమాన్ని కూడా మేము సిద్ధమవుతాం.